మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాయిలతమ్మ. నేను ఇవాళ మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ట్విన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మాకు ఈ మధ్యన ఏంటంటే చాలామంది పిల్లలు పుట్టట్లేదండి అని, తర్వాత ఏమో ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ అని ఇలా ప్రాబ్లమ్స్ వస్తారు. పెళ్ళి చాలా రోజులైంది, నేను చాలా లావుగా ఉన్నాను డాక్టర్ గారు, అందులో పీసీఓడి అని ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, నీటి బుగ్గలు అంటారు కదా, అలాంటివి ఉన్నాయని చెప్పి వచ్చేసారు. అసలు మాకు 6 months అయినా కూడా పీరియడ్స్ రావట్లేదండి, ఇవన్నీ చెప్తే మేము ఏం చేస్తామంటే వెంటనే స్కానింగ్ చేసుకుని వీల్ రూల్ అవుట్ పీసీఓడి ఏంటంటే మనకి గుడ్లు రావు. ఇంతకుముందే కూడా మీకు చెప్పాను, పీసీఓడిలో గుడ్డే రాకపోతే పిల్ల రాదని చెప్పేసేసి, సో గుడ్లు రావట్లేదని చెప్పేసి మేము ఇది చేస్తాం. ఒక్కోసారి సూపర్ ఓవులేషన్ అంటాం, అంటే ఒక గుడ్డుతో వస్తుందో లేదో కూడా భయం, ఎక్సెస్గా తెప్పించడానికి ట్రై చేస్తామమ్మ. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి ట్విన్స్, నాకు ఒక కేసు కూడా నేను చేశాను, ట్రిప్లెట్స్. అంటే వాళ్ళు ఎంత మంచిగా వచ్చారంటే ఒక్కొక్క బేబీ 2.5 kg ఉందన్నమాట. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు కూడా వచ్చారు. దే ఆర్ సో హెల్దీ బేబీస్, చాలా బాగుంది. నేను ఎప్పుడైనా మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను. అది కాకపోతే ఏంటంటే ట్విన్స్ రాగానే మనం ట్విన్స్ వచ్చిందని సంతోషం కాదు, 2 పిల్లలు కాబట్టి అంత మనకి బర్డెన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఆ బర్డెన్ తీసుకోవడానికి కూడా మీరు రెడీ అవ్వాలి. ట్విన్స్ అనగానే మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మామూలుగా వామిటింగ్స్ ఉంటాయి కదా అందరికీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్ అనమాట. ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ బేబీస్, ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్, ఇంక్లూడింగ్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఏంటంటే కాంప్లికేషన్స్ ఆల్సో. ఇప్పుడు వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళల్లో సివియర్ వామిటింగ్స్ ఉంటాయి. సో సివియర్ వామిటింగ్స్ ఉంటే చిన్న పిల్లలు ఉంటారు కదా లోపల, సో వాళ్ళిద్దరూ పెరగాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంక్లూడింగ్ షుగరు, బీపీలు కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. తర్వాత అది కూడా పిల్లలు కూడా ఏంటంటే 2 సంచుల్లో 2 పిల్లలు ఉన్నారా, లేకపోతే ఒకే సంచులో 2 పిల్లలు ఉన్నారా, ఇవన్నీ కూడా మనకి స్కానింగ్ చేసుకుంటూ ఉంటే తెలుస్తాయి. సో డిపెండింగ్ అపాన్ ది కేస్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓవర్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది కదా, మామూలుగా ఒక పిల్ల కన్నా 2వ పిల్ల, ఇవన్నీ ఆ గర్భసంచి మూతి కూడా షార్ట్ అయిపోయి 4-5 నెలల మధ్యలో కూడా స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీ డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ సర్వైకల్ లెంత్ అంటాం, అంటే దాని లెంత్ చూసుకుని ఆ గర్భసంచి మూతికి ఏమైనా కుట్టు వేయాలా, లేకపోతే డ్రగ్స్తో మనం ఏమైనా లాక్కు రావచ్చా, ఇవన్నీ చూసుకుంటాము. తర్వాత లాస్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీ అన్నది ఏంటంటే 7th monthలోనే మ్యాక్సిమం డెలివరీస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ 7th monthలో అయిపోతే పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, అది లంగ్స్ అయ్యి మెచ్యూర్ అవ్వవు. అందులో ఆడపిల్లలు మగపిల్లలు కూడా లంగ్ మెచ్యూరిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 months రావడానికి ట్రై చేయాలి. సో మీ డాక్టర్లు కూడా అలా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్నీ వచ్చి లాక్కొస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. సో దానికి తగ్గట్టుగా మీరు రెస్ట్ కూడా కొంచెం తీసుకుని ఇవన్నీ తీసుకుంటే వీ కెన్ డ్రాగ్ టిల్ ద డెలివరీ డేట్. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకి పీసీఓడి అనగానే భయపడద్దు. నిజంగా చెప్పాలంటే పీసీఓడి మాకు డాక్టర్స్ అందరికీ కూడా ఒక విధంగా కొంచెం హ్యాపీయెస్ట్ థింగ్. ఎందుకంటే మేము ఎక్కువ ఎగ్స్ తెప్పించి దానికి ట్రై చేస్తాం. ఆ ప్రాసెస్లో మాకు ట్విన్స్ వస్తాయి కాబట్టి సో వీ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.